ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచి చేపడతామని ప్రకటించిన ఆటోల సమ్మెను నిరవధికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, డిమాండ్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇవ్వడంతో ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ తో మా కుటుంబ పోషణ భారమైంది. మరియు ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి మా జీవనోపాధిని దెబ్బతీస్తా ఉన్నది. మరియు ఏదైతే కార్పొరేషన్ ఆర్టీసీ అనుసంధాన ఆటోలు తీసుకొచ్చి మా యొక్క పుట్ట కొడతా ఉన్నది. కాబట్టి గత్యంతరం లేక ఈరోజు 3 సంవత్సరాలు వెయిట్ చేసి మేము బంద్ పిలుపు పోతా ఉన్నాము. రేపు ఈరోజు అర్ధరాత్రి నుండి మేము బంద్ పిలుపు పోతా ఉన్నాము. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ మాకు సహకరించాలి. స్కూల్ పిల్లల పేరెంట్స్ కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచి చేపడతామని ప్రకటించిన ఆటోల సమ్మెను నిరవధికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, డిమాండ్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇవ్వడంతో ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం లభించింది.